హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాట్ టు యాకర్. సో ఈరోజు అయితే మీరు తమిళలో చూసే ఉంటారు మా వీడియో ఏంటో. ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా అనమాట. సో ఓడిఐస్ అండ్ T20s గురించి ప్లస్ ప్రివ్యూ ఆఫ్ ద మ్యాచ్ మొత్తం టీం గురించి మాట్లాడతాం. సో భార్గవ్ ఈజ్ హియర్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా. మన వాళ్ళు ఆస్ట్రేలియాకి వెళ్ళారు. ఆస్ట్రేలియన్ హోమ్ గ్రౌండ్. సో మనకి 3 ODIs అండ్ 5 T20s. సో విల్ డిస్కస్ ఎవ్రీథింగ్ అబౌట్ ద మ్యాచ్ రివ్యూ, అవర్ ప్రిడిక్షన్. ODI ఎట్లుంటది, T20 ఎట్లుంటది, ఎవరు తెలుసా, నా ప్రిడిక్షన్, వాడి ప్రిడిక్షన్ చెప్తాం. అండ్ ప్లేయర్స్ టు వాచర్స్, ఎస్పెషలీ ద న్యూ క్యాప్టెన్ ఫర్ ODI కరెక్ట్. అండ్ T20 సూర్యకుమార్ ఇస్ ద కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్. అండ్ ఇప్పుడున్న స్క్వాడ్ లో 3 ఫార్మాట్ లో ఆడుతున్న ప్లేయర్లు ఇద్దరు హర్షత్ రాణా, శుభ్మన్ గిల్ అండ్ హర్షిత్ రాణా. వాడమ్మ వాడు మళ్ళీ వచ్చాడా? బట్ లెట్స్ మిస్ ఫర్ హిమ్ ఆన్ ద సిరీస్. కొన్ని ఓల్డ్ మెమరీస్ రికాల్ చేద్దాం. ఇండియా ఆస్ట్రేలియా ఆడినప్పుడు కొన్ని నాస్టాలజిక్ ఫీలింగ్స్, బెస్ట్ ఆఫ్ దిస్ కాంబినేషన్, బెస్ట్ ఆఫ్ దిస్ రైవల్రీ మాట్లాడుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. భార్గవ్, నీకు నార్మల్ గా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అంటే నీకు మోస్ట్ రైవల్రీ మ్యాచెస్ అంటే ఏంటి ఏం గుర్తొస్తాయి? రైవల్రీ అని కాదు కానీ ద బెస్ట్ ODI సిరీస్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అంటే 7 మ్యాచ్ ODI సిరీస్ ఆస్ట్రేలియా ఇండియాకి వస్తుంది 2013. 2013 లో 7 మ్యాచ్ సిరీస్ ఒక షెడ్యూల్ ఉంటది. బట్ 2 మ్యాచెస్ అదాంట్ అయిపోతాయి. ఒకటేమో వర్షం వచ్చి ఇంకొకటి మధ్యలో ఆగిపోద్ది అనుకుంటారు. దాంట్లో ఆడిందే 5 మ్యాచెస్ కంప్లీట్ గా 4,000+ రన్స్. మొత్తం 5 మ్యాచ్లు బ్యాటింగ్ ప్యారడైజ్ ఉంటది. బౌలర్లకు నైట్ మేర్, బోత్ ఇండియా ఆస్ట్రేలియా నైట్ మేర్ సిరీస్ అది. సో ఆ సిరీస్ లోనే మనోడు రోహిత్ శర్మ ఫస్ట్ డబుల్ సెంచరీ ఇన్ బెంగళూరు 209 ఫస్ట్ డబుల్ సెంచరీ. 193 6, 197 6 కొడతాడు. 203 మళ్ళీ ఇంకో 6 వరుసన 3 6లు కొడతాడు లాస్ట్ ఓవర్ లో. సో లాస్ట్ స్ట్రైకర్ లో ధోని ఉంటాడు. సో ధోనికి చెప్తారు, రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేసినప్పుడు నాన్ స్ట్రైకర్ ధోని, సచిన్ ఫస్ట్ డబుల్ సెంచరీ చేసినప్పుడు నాన్ స్ట్రైకర్ ధోని, యువరాజ్ సింగ్ 6 కొట్టినప్పుడు కూడా నాన్ స్ట్రైకర్ ధోనినే. అండ్ ఇంకోటి ఏమంటే 2014 అనుకుంటా, విరాట్ కోహ్లీ సౌత్ ఆఫ్రికా పైన చేంజ్ చేస్తున్నప్పుడు ధోనినే నాన్ స్ట్రైకర్ లో ఉన్నాడు. కానీ ఆ టాపిక్ మాట్లాడకూడదు. నువ్వు చెప్పినప్పుడు నాన్ స్ట్రైకర్ లో ధోని ఉన్నప్పుడు అన్నిట్లో నాన్ స్ట్రైకర్ ఐకానిక్ మ్యాచెస్ మ్యాచెస్ లో పార్ట్ ఉంటుంది. కరెక్ట్. సో నాకు 2013 సిరీస్ లో కూడా కోహ్లీ ఫాస్టెస్ట్ సెంచరీ అండ్ ఆ మ్యాచ్ ఎపిక్ మ్యాచ్. ఫస్ట్ ODI వాష్ అవుట్ అయిపోద్ది వర్షం వచ్చి. సెకండ్ ఐ గెస్ నాగ్పూర్ జైపూర్ మ్యాచ్ అది. ఆస్ట్రేలియా 365 సంథింగ్ 360+ కొడతారు. మన చేర్ చేస్తారు రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, కోహ్లీ. అసలు అయితే అయిపోయిన తర్వాత సెలబ్రేట్ చేసుకుంటారు చూడ ఇట్లా ఐకానిక్. మొత్తం ఆ సిరీస్ లో మన ఇండియన్ టాప్ దుమ్ము లేపుతారు అసలు ఆస్ట్రేలియా బౌలర్లు, ఎస్పెషల్లీ ఫాల్క్నర్. స్లెడ్జింగ్ చేస్తాడు, కొట్టించుకుంటాడు, సెంచరీ చేసి భయపెడతాడు. లాస్ట్ మ్యాచ్ 6th మ్యాచ్ సెంచరీ చేస్తాడు ఫాల్క్నర్ ఆల్రౌండ్. ఆ సిరీస్ కి జార్జ్ బెయిలీ కెప్టెన్ ఆస్ట్రేలియా. నాకు తెలిసి అండర్ రేటెడ్ కెప్టెన్ ఆఫ్ ఆస్ట్రేలియా అనుకుంటా. కెప్టెన్. నాకు ఇంకోటి ఏమంటే అంటే ఆ సిరీస్ లో యాక్చువల్ గా కోహ్లీ కంటిన్యూగా 2 సెంచరీస్ అయిన తర్వాత థర్డ్ మ్యాచ్ అవుట్ అయిపోతాడు, రన్అట్ అవుతాడు. రోహిత్ నాన్ స్ట్రైకర్ లో ఉంటాడు. ఆ మ్యాచ్ రోహిత్ డబుల్ సెంచరీ కొడతాడు ఆస్ట్రేలియా పైన బెంగళూరులో నవంబర్ 2. బాగా గుర్తుంది మ్యాచ్ అది. ఐకానిక్ సిరీస్ అది మొత్తం. అసలు రోహిత్ శర్మ యాజ్ ఎ ఓపెనర్ ఛాంపియన్స్ ట్రోఫీ అయ్యింది. ఓకే దాని 6 అయినా ఆ సిరీస్ తర్వాత రోహిత్ శర్మ ఓపెనర్ రోహిత్ శర్మ. ఆ తర్వాత మళ్ళీ 2 డబుల్ సెంచరీ చేస్తాడు రోహిత్. అది బట్ ఫస్ట్ ఈస్ ఆల్వేస్ ద బెస్ట్. బెంగళూరు క్రౌడ్ పండగ. సో మీకు ఏమైనా ఐకానిక్ మూమెంట్స్ ఆఫ్ రోహిత్ శర్మ గానీ విరాట్ కోహ్లీ ఉంటే అగైన్స్ ఆస్ట్రేలియా? అగైన్స్ ఆస్ట్రేలియా. And most importantly, Dhawan 183 yesterday against Australia. Correct. So red ball cricket. ఇప్పుడు మన వైట్ బాల్ క్రికెట్. ఫేవరెట్ ఆస్ట్రేలియా ఇండియన్ మూమెంట్? నాకు ఆస్ట్రేలియా ప్లస్ ఇండియా మూమెంట్ అంటే మొహాలీ మ్యాచ్ గుర్తొస్తుంది వారు. ప్యూర్ సినిమా. మొహాలీ T20 అప్పుడు మ్యాక్స్వెల్ బౌలింగ్ వేస్తుంటాడు, కోహ్లీ దుమ్ము రేపుతాడు చూడు. 82
ఆ మ్యాచ్ నాకు ఇప్పుడు విజువల్స్ ఉంది మైండ్ లో. T20 అంటే విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాలో తో క్లీన్ స్వీప్ చేసి వస్తారు మనలో ఇన్ ఆస్ట్రేలియా 2016. విరాట్ కోహ్లీ కన్సిక్యూటివ్ ఆ 3 మ్యాచ్ల్లో 50 చేస్తారు, 50+ స్కోర్స్. దాంట్లో సురేష్ అయ్యర్ కూడా ఒక మంచి బాగా ఇన్నింగ్స్ బాగా ఆడతాడు. సురేష్ రైనా రేట్ అండర్ రేట్ ఓవర్ రేట్ కాదు కానీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, హ్యాండీ బౌలర్, ఎక్స్ప్రెసివ్ ఆడుతాడు మిస్టర్ ఐపీఎల్. సో ఓకే, ఈ టాపిక్ అయిపోయింది. సో నెక్స్ట్ ధోని నాట్ ధోని, రోహిత్ అండ్ విరాట్ రిటర్న్ టు క్రికెట్ అంటే నీ అభిప్రాయం ఏంటి? దాని గురించి ఏం మాట్లాడతావు? ఆల్మోస్ట్ 6-7 months అయింది రోహిత్ అండ్ కోహ్లీ, విరాట్ కోహ్లీ ఓడిఐస్ ఆడి. అండ్ ద ఓన్లీ ఫార్మాట్ దిస్ టు ఆర్ ప్లేయింగ్ ఫర్ ఇండియా ఇస్ దిస్. కరెక్ట్. సో వాళ్ళ సీనియారిటీ, వాళ్ళు రంజీత్ ఆడతారా అవన్నీ మనకు తెలీదు. బట్ యాజ్ అ ఫుల్ టైమ్ క్రికెటర్ గా వాళ్ళు ఆడేది ఓడిఐస్ మాత్రమే ఇప్పుడు. సో ఇప్పుడున్న T20 డామినెన్స్ కన్సిడర్ చేస్తే మాక్సిమం ఇయర్ కి 20 to 25 ఓడిఐస్ ఆడతారు అంతే. సో ఎన్ని ఆడతారో, ఎప్పుడు వెళ్ళిపోతారో తెలీదు. ఉన్నన్నాళ్ళు ఎంజాయ్ చేద్దాం అండ్ హోప్ దీస్ టూ విల్ పర్ఫార్మ్ అండ్ విల్ కంటిన్యూ అప్ టు 2027 ఫర్ షూర్. వీళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా అవసరం టీమ్ కి నా ఊపే. ఏమంటావు? మొత్తం కొత్త కెప్టెన్, సో వాళ్ళ గైడెన్స్, వాళ్ళ టాక్టిక్స్, స్ట్రాటజిక్స్ అన్ని పనికొస్తాయి. సో దీస్ టూ కీ ప్లేయర్స్ ఫర్ ఇండియా పర్ఫార్మ్ చేయాలి. నెక్స్ట్ సిరీస్ సెలెక్ట్ చేయాలా వద్దా అని ఎవరికైనా డౌట్ ఉంటే అది వెళ్ళిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది మైండ్. నేను వాచ్ అవుట్ చేసే ప్లేయర్ అంటే శుభ్మన్ గిల్. కెప్టెన్, న్యూ కెప్టెన్, ఎట్లా పర్ఫార్మ్ చేస్తాడు. ఎస్పెషలీ వెటరన్ మిచెల్ స్టార్క్ ఖచ్చితంగా అవుతాడు 3 ODIలు. ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాడు. ఎట్లా ఓపెనర్ గా ఖచ్చితంగా ఫేస్ చేయాలి మిచెల్ స్టార్క్ ని శుభ్మన్ గిల్. అది ఎట్లా నెగోషియేట్ చేస్తాడు, ఎట్లా పర్ఫార్మ్ చేస్తాడు. అండ్ టఫ్ కండిషన్స్ ఆస్ట్రేలియాలో కెప్టెన్సీ ఎట్లుంటది చూద్దాం. అండ్ వెదర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మొత్తం 3 చూద్దాం. అండ్ బౌలింగ్ బూమా కి అక్షదీప్ సెలెక్ట్ చేయలేదు, T20 సెలెక్ట్ చేసినారు. అండ్ జడేజా లేదు ఓడిఐస్ కి. సో మనకు మెయిన్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ అండ్ హర్షదీప్ సింగ్. సో వీళ్ళిద్దరు స్టార్ట్ చేస్తారు. హర్షిత్ రాణా విల్ సీ. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ నితీష్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వచ్చు యాజ్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్. తిలక్ వర్మ సెలెక్ట్ చేయలేదా? తిలక్ వర్మ T20. ఓకే. T20 రైడింగ్ స్టార్. అండ్ కుల్దీప్ యాదవ్, మై ఫేవరెట్ ప్లేయర్ ఫర్ దిస్ ఎంటైర్ సిరీస్. ఐ విల్ పిక్ కుల్దీప్ యాదవ్. ఆడిస్తే తెలుగు ఆడిస్తారో రుచి పెడతారో తెలీదు. కుల్దీప్ యాదవ్ ఖచ్చితంగా 10 hours దుమ్ము లేపినాడు కదా మన. ఆస్ట్రేలియా అంటే నీకు ఒక ప్లేయర్ ఏదో గుర్తొస్తావు ఫస్ట్ ఆల్ టైమ్ అంటే టెస్ట్, ఓడి అన్ని ఎనీథింగ్. అంటే నాకు T20లో కూడా తను మంచి ప్లేయరే. బట్ టెస్ట్ అండ్ ఓడి అంటే నాకు ఫస్ట్ స్ట్రైక్ నేమ్ వచ్చి స్టీవెన్ స్మిత్. అతను బ్యాటింగ్ ఉండదు, అసలు ఫుట్ వర్క్ ప్రాపర్ ఉండదు. ఎట్లా ఆడతాడు, ఎక్కడ కొడతాడు, అసలు బౌలర్స్ కి కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఫోర్ స్టంప్ పైన బౌలింగ్ కొడతా ఉంటది, అక్కడే పోయి ఫైన్ లెగ్ కొడతాడు అనమాట బౌండరీస్. సో ఆ బ్యాటింగ్ స్టైల్ నాకు చాలా అంటే చాలా ఇష్టం పరుగు. సో నీకు? నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే రికీ పాంటింగ్. ఓకే. కెప్టెన్స్ 2 వరల్డ్ కప్లు తెచ్చి పెడతాడు ఆస్ట్రేలియాకి. అండ్ ఇండియాతో ఆడిన ప్రతిసారి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. మనం చిన్నప్పుడు గుర్తున్నారు వాళ్ళు బ్యాట్ లో స్ప్రింగ్లు ఉంటాయని. అవునవును, ఆ పర్ఫార్మెన్స్ అది రికీ పాంటింగ్. సో నువ్వు ఆ ఎరాకి పోతే చాలా మంది ఉన్నారు. మిచెల్ జాన్సన్ మంచి ఫాస్టెస్ట్ బౌలర్. మిక్ జాన్సన్ మీసాలు పెట్టుకోవాలి. మిక్ జాన్సన్, మెగ్రాత్, వాళ్ళంతా మాథ్యూ హెడ్ మాస్టర్లు, వాళ్ళంతా క్రికెటర్లు కాదు, గ్యాంగ్స్టర్లు అంటారు. మొత్తం 11 మంది. 2003 వరల్డ్ కప్ గుర్తొచ్చేది యువరాజ్ సింగ్. 2007 సెమీఫైనల్ T20 యువరాజ్ సింగ్ ఫినిష్ చేస్తాడు. తర్వాత క్వార్టర్ ఫైనల్ 2011 లో కూడా యువరాజ్ సింగ్ చేస్తాడు. అదే ఇప్పటికీ వస్తుంది, మోతాలు తీసుకొని బ్యాట్ పట్టుకొని అలుస్తాడు. ఈరోజు సురేష్ రైనా అంటాడు, వెనక నుంచి వస్తాడు. బాగుంటది వాళ్ళ కాంబినేషన్. సో ఇప్పుడున్న ప్రజెంట్ స్క్వాడ్ లో అండ్ అప్కమింగ్ సిరీస్ లో హూ ఇస్ ద ప్లేయర్ టు లుక్అవుట్, వాచ్ అవుట్? ఇప్పుడు అంటే నాకు బ్యాట్స్మెన్ లో ఒక హెడ్ ఉన్నాడు, బట్ బౌలర్స్ లో నాకు మంచిగా
పర్ఫామ్ చేయగలన అంటే యాజ్ అన్ ఆర్సీబీ ఫ్యాన్ కాదు, యాజ్ ఎ క్రికెట్ ఫ్యాన్ హెజ్లుడ్ అంటే అదిల్ కూడా చెప్తాను నేను. Hazelwood, okay, but Mitchell Stark will be the dangerous. Stark is always dangerous. అండ్ హెడ్ ప్రతిసారి హెడ్ అందులోనే ఇండియా పైన అంటే జై హెడ్ సెలబ్రేషన్ చేయకూడదు చేయకూడదని మనల్ని ఆపుతారని. సో వీళ్ళంతా ఓకే, బట్ నేను ఓకే ఈ ప్లేయర్ బాగా ఆడతాడు అనుకున్న పేరు నాథన్ ఎలిస్. ఓకే, పంజాబ్ ఒక బౌలర్ మంచి స్పేస్ ఉంటది. సో తెలీదు సెకండ్ అంటే. అండ్ కెప్టెన్ మిచెల్ మార్ష్ ఎవరు ఎట్లా ఆడతారో, బట్ నాట్ అన్ ఈజీ టు బీట్ ఆస్ట్రేలియా. ద క్రౌడ్ అమ్మో దేవుడా. వాళ్ళ ఇప్పుడు ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా క్రౌడ్స్ ఎప్పుడు వాళ్ళ ఫ్యాన్ సపోర్ట్. నువ్వు ఇటు సైడ్ ఎంత గొప్ప ప్లేయర్ అన్నా ఉన్నాయి, వాళ్ళని డిమోటివేట్ చేస్తారు. కానీ మన ఫ్యాన్స్ అట్లా కాదు, మనల్ని అంతా మంచి వేలంగి మామూలు రేంజ్ లో మన అందరిని ఎంకరేజ్ చేస్తారు. అండ్ ఆస్ట్రేలియన్ మీడియా కూడా టార్గెట్ చేస్తారు సిరీస్ అంటే ఇండియన్ ఆ మిడిల్ ఫింగర్ చూపించినప్పుడు గుర్తుందా అది ఎలా కోహ్లీకి ఐకానిక్. అదే ఇప్పుడు టీ20 గురించి ఓడిఐస్ ఓకే. ఇప్పుడు టీ20s లో సేమ్ అగైన్ హెడ్ చూసుకోవాలా, ఖచ్చితంగా హెడ్ చూపిస్తాడు. దట్ టు ఎస్పెషల్లీ ఇన్ ఆస్ట్రేలియా. వెరీ వెరీ బిగ్ టాస్క్. బేసిక్ త్వరగా చెప్పాలంటే ఈ సిరీస్ లో సూర్య కుమార్ సరిగ్గా పర్ఫార్మ్ చేయకపోతే ఖచ్చితంగా క్యాప్టెన్సీ తీసేస్తాడు. నాకు అవును, మొత్తం క్యాప్టెన్స్ తీసుకున్న తర్వాత నాకు ఎందుకు పర్ఫార్మెన్స్ లో కనబడలేదు ఎఫిషియన్సీ. సో నువ్వేమంటావు క్యాప్టెన్ గా సక్సెస్ అయినా కూడా యాజ్ ఎ ప్లేయర్ ఉండాలా? ఈజ్ వెరీ వెరీ గుడ్. 10 years తర్వాత ఇండియా సెలెక్ట్ అయ్యారంటే యూ కెన్ ఇమాజిన్ హౌ ఈ కెన్ 30+ లో. సూర్య కుమార్ యాదవ్ ఇప్పుడున్న ఇది చూస్తుంటే కెప్టెన్సీ ఖచ్చితంగా ఢిల్లీకి ఇచ్చేస్తారు. సో సూర్య కుమార్ వెరీ ఇంపార్టెంట్. అవును. అండ్ ఇండియాకు తిలక్ వర్మ అండ్ ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ అండ్ బుమ్రా ఆల్వేస్ గోనా బి ద కీ ప్లేయర్స్ ఫర్ ఇండియా. అండ్ ఓపెనింగ్ శుభ్మన్ గిల్ అండ్ రాహుల్ పర్ఫార్మ్ ఇన్ టీ20s. ఓడిఐ సెలెక్ట్ చేయాలి రాహుల్ ని. వికెట్ కీపర్ రాహుల్ ఆన్ పేపర్ వెరీ స్ట్రాంగ్ టీమ్ బోత్ ఓడిఐస్ అండ్ టీ20s. బట్ ఆయన ఇన్ ఆస్ట్రేలియా ఎందుకో ఇప్పుడు రాహుల్ ఎంత ఆడినా కూడా తన పైన ఎందుకో అంత రావట్లేదు జనాలకి. ఆల్వేస్ అంత క్రెడిట్ అది ఇప్పుడు ముందు నుంచి అది అలాగే ఉంది. మనం మాసీగా ఫ్యాన్స్ కదా, సిచ్యువేషన్ అర్థం చేసుకుని స్లోగా యాంకరింగ్ చేసే వాళ్ళని ఎక్కువ ఇది చేయం. బట్ అలా శ్రేయస్ అయ్యర్ కూడా అదే కేటగిరీకి వస్తాడు వైస్ కెప్టెన్ అదే. శ్రేయస్ అయ్యర్ నో డౌట్ హెల్ పర్ఫార్మ్ వెల్. నాకు 100% కాన్ఫిడెన్స్ శ్రేయస్ అయ్యర్ పైన. సో ప్రిడిక్షన్ గురించి మాట్లాడితే నువ్వేమనుకుంటున్నావు, ఎవరు గెలుస్తారు, ఎంత స్కోర్? ఆబ్వియస్లీ ఇండియా గెలుస్తుంది. సో నేను ఇండియా 2-1 గెలుస్తారని నేను ప్రిడిక్ట్ చేస్తాను ఓడిఐస్. అండ్ టీ20s 3-2 ఇండియానే గెలుస్తుంది. సో ఈ సిరీస్ ఓవరాల్ లో ఎవరు నీకు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కావచ్చు అండ్ మోస్ట్ ఐకానిక్ మూమెంట్స్ రావచ్చు ఈ మ్యాచెస్ నుంచి అని నీకు ఎవరు ఈ ప్లేయర్ పైన కన్ను ఉంది? మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అంటే అఫ్ కోర్స్ హెడ్ విల్ బి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఫస్ట్ 11. సో ఇండియా తరపున మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అంటే శ్రేయస్ అయ్యర్ ఆర్ నాకు రాహుల్ అని అనిపిస్తుంది. సో ఐ కెన్ శ్రేయస్ అయ్యర్ అనుకుంటాను పుల్ ఆఫ్ అగైన్ అని. సో టీ20s the most valuable player for India is gonna be Surya Kumar Yadav as captain. No doubt. And Bumrah and Arshdeep, either of these three will need to perform. వాళ్ళు పర్ఫార్మ్ చేస్తేనే మ్యాచ్లు గెలుస్తాం. అండ్ మోస్ట్ నేను ప్రే చేస్తాను వచ్చేసి రోహిత్ అండ్ విరాట్ బాగా పర్ఫార్మ్ చేయలేదు ఓడిఐ సిరీస్ లో. వాళ్ళు ఏవైతే రూమర్స్ వస్తున్నాయో ఐ థింక్ నువ్వు వినే ఉంటావు విరాట్ కోహ్లీ రూమర్ ఐపీఎల్ గురించి. సో అవన్నీ ఐపీఎల్ కాదు, కరెక్ట్ కాదు అని క్లోజ్ చేయాలి. వాళ్ళు బాగా పర్ఫార్మ్ చేయాలని కోరుకుంటాను. ఇప్పటికీ ద ఫిట్టెస్ట్ క్రికెటర్ ఇన్ ద టీమ్ విరాట్ కోహ్లీ. సో హోప్ హి పర్ఫార్మ్స్ వెల్. yes. So I wish that aggression from Virat Kohli, man, seriously. The 2014 to 19 2016 before COVID. నాకైతే 2016 అంటే
దో 2016 సో that's all for the video, guys. మీరేమనుకుంటున్నారు? మీ ప్రెడిక్షన్, హూ ఇస్ యువర్ ప్లేయర్ టు వాచ్ అవుట్, కమెంట్ చేయండి. అండ్ యువర్ మోస్ట్ ఫేవరెట్ ఇండియా ఆస్ట్రేలియా మూమెంట్స్ కమెంట్ చేయండి. హూ ఇస్ యువర్ బెస్ట్ ప్లేయర్ ఇన్ కరెంట్ స్క్వాడ్. అండ్ ఏమైనా మిస్ చేయండి, ప్లీజ్ డూ కమెంట్. మీకు ఏ టాపిక్ పైన వీడియో వాళ్ళకి కమెంట్ చేయండి. విల్ డూ ఆన్ దట్. అండ్ మేము ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాం. సో రీసెంట్ గా మైక్ కూడా కొన్నాం. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. బాయ్ గైస్. అందరిని ఒక చోటు చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో.